హాయ్ అండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. అందుకే నాకు కూడా చాలా ఇష్టము. చికెన్ కర్రీలో లెగ్ పీస్ వచ్చింది, చేసేసాను, తింటున్నాను అనమాట. సూపర్గా ఉంటుంది లెగ్ పీసు. అలాగే నేను ఫ్రై కూడా చేస్తాను, కానీ ఈరోజు ఫ్రై చేయలేదు. ఈరోజు చేసి కర్రీ పండుగ రోజు చేశాను అనమాట. ముందుగా చికెన్లో కొంచెం సాల్ట్ వేసి బాగా వాష్ చేసేసాను. ఇక తగినంత ఆయిల్ వేసుకుని ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్లోకి అలాగే ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదంతా కొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు ఇక్కడ కొంచెం పేస్ట్ కావాలి మనకి. ఆ పేస్ట్ రెడీ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఎండు కొబ్బరి 3 మిక్సీ పట్టి చికెన్లోకి వేసేసుకున్నాను. అలాగే చికెన్లోకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నాను. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనకి సగం ఉడికిపోయి ఉంటుంది. మనం మగ్గించే లోపే ఇంకొక 2 కానీ 1 కానీ విజిల్ పెట్టేసినామంటే అయిపోతుంది. ఇక నేను ఇక్కడ ఎటువంటి మసాలాలు వాడలేదు. ఈ చికెన్ కర్రీలోకి రాగి సంగటి, చపాతీ, పూరి మంచి కాంబినేషన్ అనమాట. గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, వాటరీగా ఉండాలంటే వాటరీగా